ఈ రేవంత్ రెడ్డి యొక్క తుగ్లక్ చర్యల వల్ల వీళ్ళ పిచ్చి పనుల వల్ల ఏం జరిగింది? అనేక ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఇంకొకటి కూడా మీరు గమనించాలి, బండ్లు ఎవరు కొనుక్కుంటారు? మేము దళిత బంధు పథకంలో చాలామందికి డబ్బులు ఇచ్చినాం. ఏం కొనుక్కున్నారు? ఒక ట్రాక్టర్ కొన్నారు, ఒక ఆటో కొన్నారు, ఒక కారు కొనుక్కొని ట్యాక్సీ నడుపుకున్నారు, కొంతమంది జేసీబీలు కొనుక్కున్నారు. ఇలా వాళ్ళ మీద నువ్వు భారం వేస్తున్నావు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కార్పొరేషన్ల ద్వారా లోన్ ఇస్తాం. మైనార్టీ కార్పొరేషన్ ద్వారా లోన్ ఇస్తే ముస్లిం మైనార్టీలు ఏం కొనుక్కుంటారు? ఆటో కొనుక్కొని బతుకుతారు. వాళ్ళ మీద భారం. ఇవాళ బీసీ, మైనార్టీలు, ఎస్సీలు ఏదైనా ట్యాక్సీ కొనుక్కొని, బండి కొనుక్కొని, వాళ్ళు ఒక కారు కొనుక్కొని ఎయిర్పోర్ట్లను, రైల్వే స్టేషన్లను, బస్ స్టాండ్లలో పెట్టుకొని నడుపుకుంటారు. అంబులెన్సులు కొనుక్కొని కొంతమంది బతుకుతుంటారు. ఇలా అటువంటి పేద ప్రజల మీద నువ్వు భారం వేస్తున్నావు. మేమేమో పన్నులు తొలగించినాం, నువ్వేమో పన్నులు వేస్తున్నావు. పన్నుల భారాన్ని పెంచుతున్నావు నువ్వు. ఇదేనా ప్రజాపాలన అంటే? మార్పు మార్పు అన్నావు. ఏం మార్పు తెచ్చినావు నాయన? కేసీఆర్ ఏమో ఆటోల మీద, ట్రాక్టర్ల మీద పన్నులు తీసేసిండు, నువ్వేమో పన్నులు పెంచినావు. ఇదేనా మార్పు అంటే? నువ్వు తెచ్చిన మార్పు ఇంతే కదా. పేదల మీద భారం వేయడం, పన్నులు వేయడమే మీరు తెచ్చిన, కాంగ్రెస్ తెచ్చిన మార్పా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ దీని వెనుక ఒక కుట్ర కూడా ఉంది. ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో యాన్యుటీ మోడల్లో రోడ్లు వేస్తామని స్టార్ట్ చేసింది ఈ మధ్యలో. యాన్యుటీ అప్పుడే మేము అడిగినాం, నువ్వేదో యాన్యుటీ అంటున్నావు, టోల్గేట్లు పెట్టావా అని అడిగినాం. లేదు మేము టోల్గేట్లు పెట్టము అన్నారు. ఏంటిది యాన్యుటీ మోడల్ అంటే? ఏంది? బ్యాంకులలో అప్పు తెచ్చుడు, కాంట్రాక్టర్లకు ఉద్దరబెట్టుడు, ఏడాదికి ఇంత కిస్తీలు కట్టుడు. ఇది యాన్యుటీ మోడల్. మేము అనుకున్నాం మీరు చేస్తారు అని మేము అనుకున్నాం. ఇప్పుడు బయటపడ్డది. టోల్గేట్ పెట్టకుండా దొడ్డిదారునో రోడ్ ట్యాక్స్ పెంచి ఏడాదికి 2000 కోట్లు ప్రజల ముక్కుబిండి వసూలు చేయబోతున్నారు మీరు. అంటే ఏంది? బ్యాంకులలో అప్పులు తేవడానికి, కాంట్రాక్టర్లకు క్వార్టర్లీ యాన్యుటీ డబ్బులు కట్టడానికి ఇవాళ 2000 కోట్ల రూపాయలు ఆర్టీఏ డిపార్ట్మెంట్ ద్వారా ప్రజల మీద భారం వేస్తున్నారు. రోడ్లు వేసినాం. మరి ఆ రోజు మేము ఈ యాన్యుటీలు ట్యాక్సులు పెంచలేదే. పెంచుకోవాలని చెప్పి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజలు గమనిస్తూ ఉన్నారు, మీ దోపిడీని గమనిస్తూ ఉన్నారు. ఇలా ఇదొక్కటే కాదు, అసలు ఎన్ని పెంచింది మీరు కూడా చాలామంది బస్సులలో తిరుగుతుంటారు. ఒక 3 నెలల కింద ఏం చేసిండ్రు? టోల్గేట్ ట్యాక్స్ అని చెప్పి ప్రతి టోల్గేట్కు 10 రూపాయలు పెంచారు. హైదరాబాద్ పోవాలంటే సిద్దిపేటకి వెళ్ళి 2 టోల్గేట్లు అంటే 20 రూపాయలు పెరుగుతుంది. అట్లా రాష్ట్రంలో ఎక్కడ టోల్గేట్ తగిలితే టికెట్ మీద 10 రూపాయలు పెంచారు. ఇక పండుగ చూడే పాపం, పండుగ ముంగట వారం రోజులు, పండుగ తర్వాత వారం రోజులు డబుల్ టికెట్ ధరలు డబుల్ చేసి ఇలా పేదలు దోచుకుంటున్నారు. డబుల్ పండుగ వస్తే కథం. పండుగకు ఒక రోజు కూడా కాదు, పండుగ ముంగట వారం, అవతల వారం, ఇక నెలంతా పెంచుడే. పండుగ పేరు మీద ఆర్టీసీ టికెట్ ధరలు డబుల్ చేసినారు. టోల్ గేట్ల పేరు మీద ముక్కుబిండి వసూలు చేస్తున్నారు. అసలు అన్ని పెంచుడే నువ్వు.